అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ తెలంగాణ యూనివర్సిటీ శాఖ ఆధ్వర్యంలో రియాజ్ దిష్టిబొమ్మ దగ్ధం. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ తెలంగాణ యూనివర్సిటీ శాఖ ఆధ్వర్యంలో నిన్న రాత్రి నిజామాబాద్ నగరంలోని వినాయక నగర్లో జరిగిన ఘోర ఘటనపై నిరసనగా రియాజ్ దిష్టిబొమ్మను యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ముందు దహనం చేశారు. సిసిఎస్ పోలీస్ కానిస్టేబుల్ ప్రమోద్ గారు బైక్ దొంగ రియాజ్ అరబ్ను అరెస్టు చేసి బైక్పై తీసుకెళ్తుండగా రియాజ్ వెనుక నుండి దారుణంగా ఛాతీలో పొడిచి పారిపోయాడు. ఈ ఘటనలో ప్రమోద్ గారు అక్కడికక్కడికే మృతి చెందారు. ఈ ఘటనపై ఏబీవీపీ కార్యకర్తలు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తూ రియాజ్కు వెంటనే ఉరిశిక్ష విధించాలని డిమాండ్ చేశారు. అలాగే మృతుడు ప్రమోద్ గారి కుటుంబాన్ని రాష్ట్ర ప్రభుత్వం తక్షణం ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఏబీవీపీ యూనివర్సిటీ అధ్యక్షులు పృథ్వీ మాట్లాడుతూ నిజామాబాద్ జిల్లాలో చట్టాన్ని శాంతి భద్రతలను కాపాడే పోలీసులపైనే దాడులు జరగడం తీవ్ర ఆందోళనకరం. ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలి అన్నారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి సమీర్, వైస్ ప్రెసిడెంట్ మనోజ్, అక్షయ్, అశోక్, జాయింట్ సెక్రటరీ అనిల్, శివ, సాయినాథ్, కార్యకర్తలు విఘ్నేష్, రామకృష్ణ, అర్జున్, అశ్వత్, అభిలాష్ తదితరులు పాల్గొన్నారు. నేరస్తుడు రియాజ్ అండ్ నేరస్తుడు కత్తితో పొడిచి చంపడం సిగ్గుచేటు. ఈ ప్రజాపాలనలో ప్రజల మీదనే కాకుండా పోలీసుల మీద కూడా ఇటువంటి హత్య ప్రయత్నం జరగడం అనేది సిగ్గుచేటు అని మేము భావిస్తాం. అందరికీ నమస్తే. నా పేరు సమీర్, తెలంగాణ యూనివర్సిటీ ఏబీపీ కార్యదర్శి. ఈరోజు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ తెలంగాణ యూనివర్సిటీ శాఖ ఆధ్వర్యంలో ఈరోజు మనం దిష్టిబొమ్మ చేయడం జరిగింది. ఎందుకంటే నిన్న సాయంత్రం ఇందూర్ నగరంలో ఒక ప్రమోద్ అనే కానిస్టేబుల్ పైన 4th టౌన్ కానిస్టేబుల్ ప్రమోద్ పైన దారుణంగా వెనుక నుంచి రియాజ్ అనే నిందితుడు హత్య చేయడం జరిగింది కత్తితోటి. అతను తీసుకొని హాస్పిటల్ వెళ్ళే క్రమంలో అతను మరణించడం జరిగింది. మీరు ఏం చేయాలంటే తక్షణమే ఆ ప్రమోద్ అనే కుటుంబానికి మీరు తక్షణమే ఈ ప్రభుత్వం అండా ఉండి ఆ రియాజ్ని ఏదైతే రియాజ్ ఉన్నాడో అతని పైన ఇప్పటికీ 43 దారుణ రౌడీ షీటర్ ఓపెన్ అయింది. దారుణంగా 43 కేసులు ఉండడం జరిగింది. అతను ఒక చైన్ స్కామర్. ఇంకోటి ఏంటిదంటే అతనికి ఆ రోజు నిన్నటి నుంచి అతను అక్కడి నుంచి పడడం జరిగింది. మీరు ఏం చేయాలంటే తక్షణమే వీళ్ళంత త్వరలో ఆ నిందుడి అనే రియాజ్ని వెంబటనే గుర్తించి అతన్ని పట్టుకొని వెంబటనే మీరు ఏం చేయాలంటే ఉరి తీయాలని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ నుంచి కోరుకుంటున్నాం. ఎందుకంటే కానిస్టేబుల్ పోలీసులు అనేది ఇక్కడ ఉన్న ప్రజలకి రక్షణ కల్పించడం. ఈరోజు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ తెలంగాణ యూనివర్సిటీ శాఖ ఆధ్వర్యంలో దిష్టిబొమ్మ రియాజ్ అనే వ్యక్తిది దిష్టిబొమ్మ చేయడం జరిగింది. ఎందుకంటే నిన్నటి సాయంత్రం 4th టౌన్ కానిస్టేబుల్ ప్రమోద్ అనే అతని పైన దారుణంగా వెనుక నుంచి కత్తిపోటు అంటే అలా